వెల్కమ్ బ్యాక్. ఇక వివిధ వార్తా పత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు తీసుకుంటే ఇందులో ప్రధానంగా బారాసకు భారీ షాక్. కారు దిగి హస్తాన్ని అందుకున్న 6 ఎమ్మెల్సీలు. అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యగ్గే మల్లేశం, బొగ్గారావు దయానంద్ అన్న వార్తను చూస్తున్నాం. నిజంగా వరుసగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరికలు పెరిగిపోయాయని చెప్పాలి. ఇక మరోవైపు రోజువారీ మరణాల్లో 7% వాయు కాలుష్యం వల్లే. హైదరాబాద్ సహా 10 నగరాల్లో అధ్యయనం. లాన్స్నెట్ నివేదిక వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. మరోవైపు ప్రజా తీర్పు శిరోధార్యం. ఏ పాత్ర అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. భారాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అన్న వార్తను చూడొచ్చు. ఇక రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా అన్న వార్తను కూడా హైలైట్ చేస్తుంది. ఇక బ్రహ్మపుత్రి అమ్మ కడుపు చల్లగా అయ్యే కళల పండగ గరిమల మురిపెప్పు నీ ముద్దుల మొలకచేరిక ఒక క్షణం అంటూ పడవలోని వారు పాడలేదు కానీ నిండు కుండలా పాడుతున్న బ్రహ్మపుత్రలో నిండు చూలానికి అండగా నిలిచారు. పండంటి పాపను చేతిలో పెట్టారు అన్న వార్తను చూస్తున్నాం. ఇక వీరులారా వందనం. సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది? భారత్ కెప్టెన్ తో నరేంద్ర మోడీ ప్రపంచ ఛాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు. బ్లూ కార్నర్ నోటీస్ జారీ అనుమానమే. ఆయన పాస్పోర్ట్ జప్తులోనూ సవాల్ ఎన్నో అన్న వార్త ఇది. ఇక కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం. రాజకీయాలు ఎన్నికల వరకే. అందుకే ప్రధాని అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. మా పాలనకు మార్కుగా మూసీ నది అభివృద్ధి. ఢిల్లీ ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక 25 లక్షల ఇల్లు ఇవ్వండి. బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి. హైదరాబాద్ కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి. 2450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా విజ్ఞప్తి చేసిన వార్తలు ఇవి. ఇక మరోవైపు ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుంటే కల్తీ కళ్ళు తాగి 2 మృతి. మరొకరు పరిస్థితి విషమం. బర్త్డే వేడుకల విషాదం. మహబూబాబాద్ జిల్లా రామన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. ఇక పార్టీలో 17 మంది ఉండగా కళ్ళు తాగింది 3. విషం కలిపి ఉంటారా అని ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న వార్తను చూస్తున్నాం. ఇక కప్పొంగిన అభిమానం అని స్పోర్ట్స్ కి సంబంధించిన వార్త ఇది. ఇక 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక మరోవైపు ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం. హైదరాబాద్ తో పాటు దేశంలోని 10 నగరాల్లో అంతర్జాతీయ స్థాయి అధ్యయనం. రోజువారీ మరణాల్లో 7.2% వాయు కాలుష్యమే కారణం. లాన్స్నెట్ నివేదికలో వెల్లడి అన్న వార్త ఇది. ఇక 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు మేలో 7% నుంచి జూన్లో 9.2%. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అధికం. సీఎం ఐఈ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడి అన్న వార్త ఇది. ఇక రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా అన్న న్యూస్ కూడా చూడొచ్చు. ఇక మరోవైపు హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి. కోలుకునే దాకా ఏపీకి సాయం చేయాలి. మోడీ అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి. ఏపీ పునర్నిర్మాణానికి చేయుత మోడీ. ఇక రేపు రేవంత్ చంద్రబాబు భేటీ హైదరాబాద్ లో అన్న వార్తను చూడొచ్చు. ఇక సకల వస్తువుల పల్లె. గ్రామాల్లో రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు తదితర వస్తువులపై దృష్టి. 10,909 గ్రామాల్లో కల్పనకు యోచన. రాష్ట్ర ప్రణాళిక సంఘం సంకల్పం. 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక. సంఘం వైస్ చైర్మన్ గా జి చిన్నారెడ్డి వెల్లడి చేశారు. ఇక హైడ్రా జిహెచ్ఎంసీతో పాటు అవుటర్ వరకు పరిధి. 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నుంచి నిధులు. సంస్థ కమిషన్ కు పూర్తి అధికారాలు. చెరువులు, సర్కారీ స్థలాలపైన పర్యవేక్షణ. అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు అన్న వార్తను చూడొచ్చు. ఇక సరితూగే అభ్యర్థుల లేఖ. రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్లీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. రాజధానిపై నా మార్క్ మూసీ ప్రాజెక్ట్ మొదలెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్ట్ పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ లా రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారమే వ్యవహరిస్తా. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఇక బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్య. కాంగ్రెస్ లోకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ. కార్యకర్తల ధర్నాలు, ఆత్మహత్యలు. సెల్ టవర్ ఎక్కి ఒకరు, పెట్రోల్ పోసుకుని మరో 3. ఎప్పుడు చేరేది 2 రోజుల్లో ప్రకటిస్తా అన్న బండ్ల వ్యాఖ్యలు. ఇక
అనుమతులు లేని మల్లారెడ్డి విద్యా సంస్థలపై చర్యలు అన్న హైకోర్టు ఆదేశం సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు వణికిస్తున్న డెంగీ చికెన్ గున్యా 103 నుంచి 104 డిగ్రీల జ్వరం, తగ్గిపోతున్న ప్లేట్లెట్లు, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ల నొప్పులు. రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర విహారం, పగటి పూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు, సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు 3 బ్లాకులు మాకే ఇవ్వండి అని సింగరేణికి సంబంధించిన వార్త ఇది. నిఘా విభాగాన్ని ఆధునీకరించాలి, అవసరమైన నిధులు ఇవ్వండి, ఐపీఎస్ అదనపు పోస్టు మంజూరు చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ భట్టి విజ్ఞప్తి అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఆ నివేదిక తర్వాతే చైర్మన్ గిరి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర పనితీరుపై కురియన్ కమిటీ సమీక్ష, నివేదిక ఇచ్చాకే నామినేటెడ్ పోస్టుల భర్తీ అన్న వార్తను చూస్తున్నాం. ఇక సాక్షి దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇక మరోవైపు టీమిండియా కప్పు గెలిచిన సందర్భంగా జన నీరాజనం అన్న వార్తను హైలైట్ గా ప్రచురించింది సాక్షి. ఇక మరోవైపు ఆదుకోండి, ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వినతి పత్రం, విభజన హామీలపై ఏపీ ఇంకా పోరాడుతూనే ఉంది, కేంద్రం చేయిత మినహా మరో మార్గం లేదన్న వార్తను చూస్తున్నాం. ఇక బిల్లుపై బాధలు, సాధారణంగా వాడుకున్న విద్యుత్కే బిల్లు, ఇప్పుడు బిల్లుపైన ఛార్జీలు, థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇక కుదరదు, పంపిణీ సంస్థల యాప్ వెబ్సైట్లలో చెల్లింపులతో అదనపు ఛార్జీల వాటా, వినియోగదారులపై నెలకు దాదాపు 30 కోట్ల అదనపు భారం అన్న వార్తను చూస్తున్నాం. ఇక దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీలు ధ్వంసం, వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే. వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకుల రౌడీజం, మామూలు ఇవ్వలేదనే కక్షతో 11 లారీలు ధ్వంసం, టీడీపీ నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు అన్న వార్తను చూడొచ్చు. ఇక త్వరలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు, వారి మనోభావాలు తెలుసుకుంటాం, 5 ఏళ్లు ప్రజల పక్షాన పోరాడతాం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు పద్ధతి మార్చుకో, చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక, విధ్వంస సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు అన్న వార్తను చూస్తున్నాం. ఇక కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముక్కుతారు, ఇక దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక దిశ దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ కు జీవో నెంబర్ 29/55 ప్రకారమే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ, నిరుద్యోగుల ఆగ్రహం. ఇక 1:100 కోసం డిమాండ్, నేడు కమిషన్ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు అన్న వార్తను చూడొచ్చు. ఇక హైదరాబాద్ లో ఏటా 1600 మంది మృతి ఎయిర్ పొల్యూషన్ తోనే ప్రధాన కారణమని చెప్తున్న వైనది. ఇక ఉప్పొంగిన అభిమానం అని స్పోర్ట్స్ సంబంధించిన వార్తను చూస్తున్నా. ఇక ప్రభాకర్ రావుకు బ్లూ కార్నర్ నోటీస్, ఐ న్యూస్ ఎండి శ్రావణ్ కు సైతం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వ్యాఖ్యను కూడా చూడొచ్చు. ఇక కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది అన్న వార్తను కూడా హైలైట్ చేస్తుంది దిశ. ఇక సిఎస్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీస్ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు టీటీడీపీ చీఫ్ ఛాన్స్ బీసీకా రెడ్డికా అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక సాదా బైనామాపై సస్పెన్స్, సర్కార్ డెసిషన్ కోసం ఎదురు చూపులు, పెండింగ్ లో 9 లక్షల అప్లికేషన్ అన్న వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేస్తుంది దిశ. ఇక 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వార్తను కూడా హైలైట్ చేస్తుంది దిశ. ఇక మరోవైపు వెలుగు వార్తాపత్రిక ప్రధాన అంశం చూద్దాం. ఇక టీమిండియాకి సంబంధించిన వార్తను కూడా ప్రచురించింది. ఇక అలాగే రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి, సింగరేణికే ఇవ్వాలి బ్లాకులు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అన్న వార్తను కూడా వెలుగు ప్రచురించింది. ఇక యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం అన్న వార్తను కూడా హైలైట్ చేసింది దిశ. ఇక ఎంపీ పదవికి రాజీనామా వంటి వార్తలు ఉన్నాయి. ఇక రైట్, ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.